కీర్తనలు 118, 22వ వచనము, 23, 24 వచనాల్లో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు రాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉచ్చరించి సంతోషించదము అని దేవుని యొక్క వాక్యములు మనం చదువుతున్నాం. ఇల్లు కట్టువారు ఏ రాయినైతే నిషేధిస్తారో అదే మూలకు రాయి అవుతుంది అని చెబుతున్నాడు. ఇక్కడ దేవుడు దావీదు ద్వారా యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాన్ని ప్రవచింపజేస్తూ ఉన్నట్టు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తుని దేవుడు మూలకు తలరాయిగా నియమించారు. అయితే ఈ లోకంలోకి యేసు ప్రభువారు వచ్చినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైనటువంటి వారు యేసు ప్రభువారిని తృణీకరించారు. యేసు ప్రభువారు చెప్తున్న మాటలు కూడా మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో ఇల్లు కట్టువారు అయిన మీరు నిషేధించుకున్నటువంటి రాయి మూలకు తలరాయి అవుతుంది అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే నిషేధించుకున్నటువంటి రాయి అయినటువంటి క్రీస్తు ఎప్పుడైతే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యుల దృష్టిలో ఆయన నిషేధించారో ఆయనే మూలకు తలరాయి అయ్యారు. యేసు ప్రభువారు సమాధి చేయబడి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ప్రపంచానికి మూలరాయిగా అయ్యారు. ఆయన ప్రపంచానికి ఒక రక్షకుడు అయ్యారు. ఆయన ప్రభు దినమున ఆయన తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున తిరిగి లేచారు. అది ప్రభు దినము అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ ప్రభు దినాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. ప్రభు దినము దేవుడే నియమించాడు. మనం చదువుకున్నాం, ఇది యెహోవా వలన కలిగినటువంటిది, అది మన కన్నులకు ఆశ్చర్యమని సెలవిస్తున్నాడు. కనుక యేసు ప్రభువారు తృణీకరించబడి మూలకు తలరాయిగా చేయబడినటువంటి రోజు అది ఆదివారము. ఆ ఆదివారము అది ప్రభు దినము, ప్రభు తిరిగి లేచినటువంటి దినము, ఆయన పునరుత్థానము చెందినటువంటి దినము. అది యెహోవా ఏర్పాటు చేసినటువంటి ప్రభు దినము ఆదివారం. అది ఆదివారమున దేవుడిని ఆరాధించవలసినటువంటి రోజు. అదే ఆదివారమున ప్రభు దినమని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే ఆదివారమున ఆరాధన దినముగా దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఆదివారమున ప్రభు యొక్క మరణమును, సమాధిని, పునరుత్థానములను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రభు దినమని కూడా దేవుడు మనకు ఇచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు మూలకు తలరాయిగా చేయబడినటువంటి దినము ప్రభు దినము. ఆయన తిరిగి లేచినటువంటి దినము. ఆయనే రక్షకుడు, ఆయనే మూలకు తలరాయి, ఆయనే సంగమునకు పునాది, ఆయనే ముఖ్యమైన మూలరాయిగా యెహోవా చేత చేయబడినటువంటి వాడిగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం.